సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే డే 2 మేమైతే స్టార్ట్ అయిపోయాం ఆల్రెడీ బేట్ ద్వారకాకి. ఇందాకే మార్నింగ్ స్కూటీ అయితే రెంట్ తీసుకున్నాము. ఇదొకటి అదొకటి. ఏమైనా ఏమో పెట్రోల్ బంక్ నుంచి బయటికి రాగానే బండి అయితే ఆగిపోయింది. వాడికి ఫోన్ చేస్తే వస్తున్నాను అన్నాడు. ఇంకా మేము దూరం వెళ్ళలే, ఒక 1.5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాం. మీరు తీసుకునేటప్పుడు వెహికల్స్ కొంచెం కండిషన్లో ఉన్న వెహికల్స్ అయితే తీసుకోండి. ఆడు వస్తున్నా అని చెప్పి ఇప్పటిదాకా రాలేదు. 15 నిమిషాలు అయిపోయింది. సరే బండి అయిపోయిందన్న టెన్షన్ ఈ కోర్టులు ఒక్క దగ్గర లేదు. ఇన్ని మాత్రం ఫస్ట్ ఉండాలి నాకు కూడా అనుకో. సో అన్న అయితే వచ్చేసిండు బండి తీసుకొని. అదేదో ప్రాబ్లం ఉందంటే ఏదో పైప్ పట్టుకొచ్చిండు. దీనిలో పెట్రోల్ తీసి దీనిలో పోస్తాడంట. నేను పోపించింది 150. కానీ ఎంత తీసుకున్నా ఉంటాం. బైక్ చూడంగానే ఇప్పుడు ఎట్లా వెళ్తామా రా తెలుసాడా సరే ఈరోజు అయితే నాగేశ్వర జ్యోతిర్లింగం అండ్ పుణ్యదేవి టెంపుల్కి అయితే వెళ్ళాము. రైట్ సైడ్ చూపిస్తుంది. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ కమాన్లో నుంచి అయితే రైట్ సైడ్ వెళ్ళాలి. అక్కడ ఉదగలట్రా. సో ఇదే అనమాట టెంపుల్, రుక్మిణీదేవి టెంపుల్. జస్ట్ 1.5 కిలోమీటర్స్ ఉంది. లైన్ అయితే బాగానే ఉంది, రష్. మరి శ్రీకృష్ణుని టెంపుల్ రుక్మిణీదేవి టెంపుల్కి ఎందుకు దూరంగా ఉంది అని అంటే, దుర్వాస మహర్షి పెట్టిన శాపం వల్ల అయితే దూరం అయితే ఉంటుంది. దుర్వాస మహర్షిని శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి ఆహ్వానించినప్పుడు ఆయన పల్లకి నేను లాగితేనే వస్తా అని చెప్పేసి అయితే అంటాడు. అన్న తర్వాత సరే లాగుతుంటే రుక్మిణీదేవికి దాహం వేస్తాడు. దాహం వేసిన తర్వాత శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే ఆయన బొటన వేలుతోటి ఇట్లా నీళ్ళని ఇట్లా కాళ్ళని ఇట్లా అనేసరికి దాని నుంచి వాటర్ వస్తాయి. ఫస్ట్ రుక్మిణీదేవి అవి తీసుకొని ఆమె దాహాన్ని అయితే తీర్చుకుంటుంది. తీర్చుకున్న తర్వాత దుర్వాస మహర్షి కోపంతో శాపం అయితే పెడతాడు. కనీసం నన్ను తీసుకొచ్చినందుకు ఫస్ట్ నాకు దాహము తీర్చలేదు, అడగలేదు, నాకు అడగకుండా డైరెక్ట్ అయితే మీరైతే తాగిరు అని చెప్పేసి నువ్వు ఆయనకు దూరంగా ఉండని అయితే శాపం అయితే పెడతాడు అనమాట. సో ఇక్కడ అందుకే ద్వారకాలో రుక్మిణీదేవి టెంపుల్ అయితే 1.9 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. సో ఆయన ఇచ్చిన శాపం వల్ల అయితే ఇక్కడ మీకు చుట్టుపక్కల నార్మల్గా తాగడానికి అయితే వాటర్ అయితే ఉంటాయి కానీ అంత ఇట్లా పొల్యూటెడ్ వాటర్ అయితే ఉంటాయి. తాగడానికి ఇక్కడ మీకు చూస్తే అయితే చాలా దూరం అయితే వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ మెయిన్లీ దాని రీజన్ వల్లనే మీకు లోపల అయితే వాటర్ అయితే మీకు ప్రసాదం లాగా అయితే ఇస్తారు. మీకు కావాలంటే కూడా డొనేట్ చేసుకోవచ్చు. డొనేట్ చేస్తే వాళ్ళు మీ మనీ తోటి ఇక్కడ వాటర్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. 10-15 మినిట్స్లో అయితే అయిపోయింది. మేమైతే స్టార్ట్ అయిపోయినాం నాగేశ్వర జ్యోతిర్లింగంకి అయితే. వచ్చేదారిలో గేట్ అయితే పడ్డది. ఇక్కడ ఏదో స్టేషన్ ఉంది. ఇంతసేపు క్లోజ్ చేసింది కానీ ట్రైన్ మాత్రం రాలేదు. సో ఇట్లా వచ్చిన తర్వాత ఈ రూట్లో అయితే వెళ్ళాలి. అట్లా కూడా వెళ్ళొచ్చు, అది ఈ రూట్లో వెళ్తే ఒక 2 కిలోమీటర్స్ తక్కువ అయితే ఉంది. ఇందాక మనం చూసిన స్టేషన్ ఏంటంటే అది ద్వారకా స్టేషనే. ఊరు కానీ ఊరు వస్తే ప్రభాకర్ డ్రైవింగ్ అయితే మామూలు ఉండదు. చూస్తున్నారు కదా, రైడర్ అయిపోయిండు మొత్తము. హెల్మెట్ కా తుమారా హెల్మెట్ హోలీ नाम अमित कुमार।
సో మీరు ద్వారకా నుంచి బేట్ ద్వారకా అండ్ నాగేశ్వర జ్యోతిర్లింగం వెళ్ళడానికి అయితే మోస్ట్లీ బైక్ అయితే ప్రిఫర్ చేయండి. ఎందుకు అనంటే మీరు మధ్యలో దారిలో శివరాజ్పూర్ బీచ్ అండ్ గోపితాలాబ్ అయితే చూసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ ఇంకా మోస్ట్లీ చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి దగ్గరలో. మీకు బైక్ లేని మీరు ఒక 2-3 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉన్నారు అని అంటే బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు మీకు 250 నుంచి 300 అయితే ఛార్జ్ చేస్తున్నారు. వాళ్ళు ఒక 4 ప్లేసెస్ అయితే చూపిస్తున్నారు, మోస్ట్లీ అయితే అన్నీ చూపించారు. సో బైక్ అయితే మీరు ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ఉన్నప్పుడు అయితే బైకే ప్రిఫర్ చేయండి. ఈ బైక్ మీకు అయితే 24 అవర్స్కి అయితే 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో మీరు ఇద్దరు ఉంటే మీకు 250 అయితే పడుతుంది. పెట్రోల్ మీకు 200 రూపీస్ అయితే మస్తు అయిపోతుంది, ఎందుకంటే 40 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది మీకు ద్వారకా నుంచి బేట్ ద్వారకాకి. చేసినాం నాగేశ్వర జ్యోతిర్లింగంకి టికెట్ ఇటరా రైట్ రా, ఏం బండ్లకేం తీసుకోండి పోనీ. వచ్చేసి ఏడవడతాడా నాగేశ్వర్ జ్యోతిర్లింగానికి అయితే వచ్చేసాను. శివయ్య కూర్చున్నాడు. సో ఇదే టెంపుల్ అనమాట. లోపలికి అయితే ఇక్కడ అన్న అయితే ఉన్నాడు, మనకి అడుగుతున్నాడు ఈ టెంపుల్ గురించి. ఇది నాగేశ్వర జ్యోతిర్లింగం అంటారు. అవునండి. తెలుగులో మాట్లాడతావు ఇంద్రా? గుజరాత్. मेरा नाम ओमकार है। ये मेरा लोग है दिलीप मूतमार और రాజేందర్ లౌడ్. ఈ టెంపుల్ అయితే మరి మనకి టీ సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ ఉన్నారు కదా, ఆయన అయితే రెనోవేట్ చేశారు ఈ టెంపుల్ని. 2 కోట్లతో అయితే రెనోవేషన్ చేశారు. సో ఈరోజు దర్శనము మరి లోపలికి ఫోన్స్ అలౌడ్ ఉన్నావో లేవో వెళ్ళిపోదాం లోపలికి అయితే. సో ఇది లైన్, పబ్లిక్ అంతా ఎవరు లేరు ఎక్కువ, డైరెక్ట్ వెళ్ళిపోతాం. మా 2 నిమిషాల దర్శనం అయితే అయిపోతుంది. లోపలికి ఫోన్లో అయితే తీసుకొని వచ్చినాము, కెమెరా నాట్ అలౌడ్ అని చెప్పి అక్కడ పెట్టారు. సో ఇదైతే మెయిన్ టెంపుల్. గుడి లోపలికి కూర్చున్నాము. గుడి లోపల అయితే ఫోన్స్ అయితే అలౌడ్ ఉన్నాయి. దర్శనము అంత పబ్లిక్ ఏం లేదు, ఖాళీనే ఉంది. 2 నిమిషాలలో అయితే అయిపోయింది. ఇన్నోవేషన్ అయితే నడుస్తుంది మొత్తం మీకు. సో అభిషేకం చేయించుకునే వాళ్ళు ఉంటే అభిషేకం కూడా చేసుకోవచ్చు. మీకు ఈ ముట్టు ఏమంటారు స్పర్శ దర్శనం కూడా లభిస్తుంది. నార్మల్గా అయితే ఫ్రీగా స్పర్శ దర్శనం అయితే ఉంటుంది, కానీ మార్నింగ్ టైంలో అయితే రావాల్సి వస్తుంది. 6 to 7, 8 వరకు అయితే అలౌ చేస్తారు, తర్వాత అయితే అలౌ చేయరు. ఇక్కడైతే శివలింగం అయితే నార్మల్గా డైరెక్ట్ మీకు లింగ రూపంలో కాకుంటే లింగ రూపంలో ఉంది, కానీ పైన వెండి తొడుగు అయితే ఉంది. డైరెక్ట్గా మీకు అయితే రాయితోటి అయితే విగ్రహం అయితే కనిపించట్లేదు. ఇప్పుడైతే ప్రజెంట్ అది, కానీ ఇప్పటికీ అట్లనే మీకు వెండి పైన తొడుగుతోటి అయితే ఉంటుందండి. ఎండ మాత్రం చంపుతుంది. టైం ఆల్మోస్ట్ 10 దాటింది, 11 దాటింది. సో ఫైనల్లీ అయితే నాగేశ్వర జ్యోతిర్లింగం దర్శనం కూడా అయిపోయింది. దర్శనం అయిపోయింది. బేట్ ద్వారకాకి అయితే స్టార్ట్ అయిపోయినాము. సో మా గుడి పక్క నుంచి రూట్ లో అయితే ఇలా స్ట్రైట్ గా వచ్చేదని, వచ్చిన తర్వాత ఇక స్లైట్ లిఫ్ట్ తీసుకోవాలి. అట్లా వెళ్తే కొంచెం లాంగ్ అవుతుంది, ఒక 4 కిలోమీటర్స్. ఈ చిన్న రూట్ లో వెళ్ళిపోవాలి. స్ట్రైట్ ఒకటే రూట్, డైరెక్ట్ మనం బేట్ ద్వారకా అయితే వెళ్ళిపోతాము. దొరికింది. సో నాగ చైతన్య అయితే ఇక్కడ నుంచే పాకిస్తాన్కి వెళ్ళి అయితే దొరికిపోయాడు అనమాట తాండేల్ సినిమాలో. సో ఆమె పేరేంద్రా, రాజు అని చెప్పి వస్తాయి కదా, హీరోయిన్ పేరు సాయి పల్లవి. సో ఇక్కడికే వచ్చి అయితే తను బతికాడు. ఈ బోట్లలో ఏదో బోట్ ఉండే ఉంటుంది. సో ఇది వచ్చేసి సుదర్శన సేతు కేబుల్ బ్రిడ్జ్ అనమాట. ఇది 25 ఫిబ్రవరి 2024 నరేంద్ర మోడీ గారు అయితే ఇనాగ్రేట్ చేశారు. ఇది వచ్చేసి మన ఓకాని అండ్ బేట్ ద్వారకా ఐలాండ్ ఏదైతే ఉందో దాన్ని రెండింటిని కనెక్ట్ చేసే కేబుల్ బ్రిడ్జ్ ఇది. మొత్తం ఇది 2.3 కిలోమీటర్స్ లెంత్ అయితే ఉంటుంది. ఇంతకు ముందు అయితే మీరు చూడొచ్చు, అంతా సముద్రం ఉంటది.
సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే మీరు పడవలో వెళ్ళాలి. కాకపోతే ఈ కేబుల్ బ్రిడ్జ్ కట్టిన తర్వాత కొంచెం పడవలు అయితే ఆపేశారు ప్రజెంట్ అయితే. ఇప్పుడు బైక్ మీద వెళ్ళొచ్చు, లేదంటే మీకు అక్కడ ఆటోలు అవైలబుల్ ఉంటాయి స్టార్టింగ్. అక్కడ మీ అక్కడ వరకు వచ్చేసి అక్కడ నుంచి ఆటోలో బేట్ ద్వారకా అయితే మీరు రీచ్ అయిపోవచ్చు. చూద్దాం లోపల ఏమన్నా మనకి ఓటింగ్ ఏమన్నా ఉంటే చేద్దాం. ఆల్మోస్ట్ 30 minutes అయితే ఇక్కడ నుంచి అక్కడికి రావడానికి అయితే ఆల్మోస్ట్ 30 minutes జర్నీ అయితే ఉంటుంది. నార్మల్ గా ఇంతకు ముందు అయితే 200 ఎంతో ఛార్జ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మరి బోట్ రైడ్ ఉందో లేదో తెలియదు. ఉంటే అయితే మనం అయితే చేసేద్దాం. అక్కడైతే మొత్తం స్టాల్స్ అయితే పెట్టి ఏదో మేళా లాగా జరుగుతుంది. ఏమో వాళ్ళకి సంబంధించిన ఏవేవో అమ్ముతున్నారు. చూసుకుంటే ఫుల్ రష్ అయితే ఉంది. మనం ఆల్రెడీ ఐలాండ్ లోనే ఉన్నాము బేట్ ద్వారకాలో. వాళ్ళు బండి పార్కింగ్ ఎక్కడైనా పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి అయితే వస్తుంటే ఇక్కడ లాకర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కావాలంటే మనం పెట్టుకోవచ్చు. కాకపోతే ప్రైవేట్ ఇవి, మనకి గవర్నమెంట్ లాకర్స్ కూడా ఉంటాయి. గవర్నమెంట్ వాళ్ళు పెట్టుకుంటే కొంచెం బెటర్, ఎందుకంటే ప్రైస్ అయినా రీజనబుల్ ఉంటుంది, కొంచెం సేఫ్టీ కూడా ఉంటుంది. ప్రైవేట్ దాంట్లో వాళ్ళని నమ్మలేము. వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళ లాకర్స్ అనమాట. దీనిలో పెట్టుకుంటే సేఫ్టీ. మీకు పర్ మొబైల్ అయితే 5 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. రష్ బాగానే ఉంది. సో దర్శనం అయితే ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. వండర్ఫుల్ దర్శనం అనే చెప్పొచ్చు. ఎందుకు అని అంటే మొత్తం లోపల కలర్స్ మొత్తం ఏదో పింక్ కలర్లో ఏదో బాగుంది. పబ్లిక్ అయితే ఫుల్ రష్ ఉన్నారు. మొత్తం తోసుకోవడం జరిగింది. కరెక్ట్ మేము లోపలికి వెళ్ళడంగానే డోర్ క్లోజ్ చేసారు. బేసిక్గా ఈ బేట్ ద్వారకా అనేది ఏంటంటే మునిగిపోయిన ఏ ప్లేస్లో ఏదైతే 10 to 20% ఉందో అదే ఈ బేట్ ద్వారకా అనమాట. సో దాంట్లో ఈ ప్లేస్లోనే మన శ్రీకృష్ణుడు అష్టభార్యలతో అయితే నివసించేవాడు. సో ఆ ప్లేస్కి రెప్లికాగా లోపల ఆయన పెద్ద మహల్ లాగా అయితే కట్టేసి దాంట్లో విగ్రహాలు అయితే పెట్టేశారు. చూడడానికి అయితే చాలా వండర్ఫుల్గా అయితే అనిపించింది నాకైతే. చిన్న లుల్ అయితే అవుతుంది నా వెనకాల. మన వాళ్ళు అయితే కొట్లాడుతున్నారు. ఎందుకు కొట్లాడుతున్నారో తెలియదు, కాకపోతే చాలా పెద్దదే వేయడం. సో తిన్నామని చెప్పేసి బేట్ ద్వారకా నుంచి అయితే ఈ రూట్లో వచ్చాము. ఈ మన శివరాజ్పూర్ బీచ్ సైడ్ వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఈ దేవాన్షి రెస్టారెంట్ అని ఉంది కదా, ఇది కనబడితే మాత్రం దీనిలో బొంగు మీద ఇంకా అసలు నమ్మకుండా నిలబడ్డాడు. ఎట్లుందంటే ఫుడ్ నిన్నది పాసిపోయింది ఇచ్చింది, వేడి కూడా వేయలేడు వాడు. 650 పూరా విటురా. ఫుడ్ లో ఏదైనా మంచిగా ఉంది అని అంటే ఆ హోటల్లో లాస్ట్ తిన్న సోంపు ఒకటే, మిగతా ఏది మంచిగా లేవు. సో ఇదే అనమాట శివరాజ్పూర్ బీచ్. వాటర్ అయితే చాలా మంచిగా ఉన్నాయి బ్లూ కలర్లో. సో దీనికి బ్లూ ఫ్లాగ్ బీచ్ కూడా టైటిల్ కూడా వచ్చింది. వాటర్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. మిట్ట మధ్యాహ్నం 2 గంటలకి 2 అవుతుందా టైం, 2 గంటలకి వచ్చి బీచ్లో వస్తాం. ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం మస్తు ఉంటుంది, కానీ మనకేమో ఈవినింగ్ టైం లేకపోయా. మళ్ళీ సోమనాథ్కి అయితే మళ్ళీ ట్రావెల్ చేయాలి నైట్ అంతా. ట్రైన్ 8:46కే ఉంది ద్వారకా నుంచి. ఆల్రెడీ ఇందాక కూడా టికెట్స్ కన్ఫర్మ్ అయ్యి మెసేజ్ వచ్చింది. వాడు బీచ్లో దుంకనికే ప్రిపేర్గా వచ్చింది. స్కూబా డైవింగ్ చేస్తారంట. స్కూబా డైవింగ్ అని తలిగిండు. పోతా స్కూబా డైవింగ్ పోతా అని చెప్తాడు. పోతా అని చెప్పి పో భయ్యా కూడా ఆర్సీబీ ఫ్యాన్ అని కూడా. చాలా కప్పు నందే కప్పు లాలీపాపు. ఖాళీగా ఓట్లో అయితే కూర్చున్నా.
అదే ఉంది వేవ్స్ వస్తుంటాయి. నాకు బాగా తెలుసురా. సో ఫైనల్గా అయితే స్టేషన్కి అయితే వచ్చేసినాము. ఆల్మోస్ట్ ద్వారకా ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే మస్తు ఎంజాయ్ చేసినాం బాయ్. ఇక మళ్ళీ దర్శనం అయింది, ఇందాక 2 సార్లు అయితే దర్శనం అయింది. ఇప్పుడు మనకి ట్రైన్ ఉంది వేరావల్ జంక్షన్కి, అంటే సోమనాథ్ దగ్గరలో అయితే వేరావల్ స్టేషన్ అయితే ఉంది. డైరెక్ట్ సోమనాథ్కి అయితే డైరెక్ట్ ట్రైన్ లేదు, వేరావల్ జంక్షన్లోనే దిగాలి. జంక్షన్లో దిగిన తర్వాత అక్కడ నుంచి మనకి ఆటోస్ అండ్ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి, ఆ నుంచి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నార్మల్గా అయితే మనము ద్వారకా నుంచి బస్సులు అవైలబుల్ ఉన్నాయి డైరెక్ట్ సోమనాథ్కి. దే ఆర్ ఛార్జింగ్ అరౌండ్ 400 to 500 అయితే ఛార్జ్ చేస్తున్నారు. బట్ నేను ట్రైన్ ఎందుకు చూస్ చేసిన అని అంటే, ఇప్పుడు బస్సులో వెళ్తే 3 అవర్స్లో అయితే నువ్వు డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోవచ్చు. బట్ ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రూమ్ కోసం మళ్ళీ అమౌంట్ అయితే ఖర్చు చేయాల్సి వస్తుంది. అదే నేను ట్రైన్ బుక్ చేసిన 250 రూపీస్ అయితే నాకు టికెట్ అయితే పడింది. 8 అవర్స్ అయితే ట్రావెలింగ్ జర్నీ. ఇది రాజ్కోట్ మీద నుంచి చుట్టూ దింపుకొని పోయేసరికి రేపు మార్నింగ్ 5:30కి అయితే మనకి వేరే వాళ్ళు అయితే డ్రాప్ చేస్తాడు. మనకి 5:30కి ఇంకా అక్కడికి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోతే మనకి బెటర్. రూమ్ ఛార్జెస్ కూడా కొంచెం అయితే మనం సేవ్ చేయొచ్చు. అరౌండ్ ఒక 15 to 2000 అయితే సేవ్ చేసుకోవచ్చు. స్టేషన్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. మా ప్లాట్ఫామ్ నెంబర్ అయితే 1 వచ్చింది. 8:46కి ట్రైన్ ఉంటుంది ఇక్కడ, డైలీ ఉంటుంది ఇక్కడ, చూసుకోవచ్చు. మీ పబ్లిక్ కూడా చాలా మంది ఉన్నారు. సో ట్రైన్ అయితే వచ్చేసింది. మన ఫేవరెట్ ఇంజనే. మొత్తం దీనిలో కూడా మొత్తం LHB కోచెస్ అయితే ఉన్నాయి. బాగుంటాయి LHB కోచెస్. మన కోచ్ అయితే S6 అయితే వచ్చింది. లోపలికి వచ్చేసినాం. 58, 59 అద్దా వచ్చేసినాం మన సీట్లు. ఎస్, ఇగో ఈ 4 నువ్వు పైకి ఎక్కేసి అలాగేనా? సేమ్ అప్పుడులాగానే చీకట్లో మా మొహం సరిగా కనబడట్లేదు. సో ఇంతటితో అయితే ద్వారకా యాత్ర అయితే కంప్లీట్ అయిపోయింది. సో నాతో పాటు నా డ్రీమ్ నెరవేరినట్టు మీ డ్రీమ్ కూడా నెరవేరాలని అనుకుంటున్నా. నెరవేరుతుంది ఆయన అనుకుంటే ఎంతసేపు కానీ ఏదైనా సరే.